ఓబల్ రెడ్డి ఉన్నాడు కదా, ఓబల్ రెడ్డి అయితే చాలా దారుణంగా చేశారని చెప్తా ఉంటారండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము కూడా వింటూ ఉంటాం కదా, అసలు ఆడపిల్లలు వస్తే కూడా ఏదో కిటికీలు కట్టేసి తల్లి తండ్రిని ఇద్దరిని అమ్మాయిల్ని ఈ విధంగా వేధించడం, లాడ్జిల్కి వెళ్ళి హెల్త్ బాగాలేకపోతే ఒకరిని ఆ విధంగా చేశారని తండ్రి ఎదురుగే. ఇంకొకటి వచ్చి ఇంజనీర్ భార్యని ఈ విధంగా చేశారని, వాళ్ళ అమ్మ అడిగితే కూడా ఏముంది 10 రోజులు పెట్టుకొని పంపిస్తాంలే అని పంపారని, మళ్ళీ భార్య వస్తేనే మళ్ళీ ఈ జిల్లాలోని రాష్ట్రంలో బయటికి వెళ్ళిపోవడం. వాళ్ళు ఇంకా ఉన్నారు పోతే కూడా ధర్మవరం చూపించుకునేకి వస్తే కూడా వేరే రాష్ట్రం నుంచి వాళ్ళని కిటికీలకు తల్లిదండ్రి ఎవరైనా అండి తల్లిదండ్రిని కట్టేసి తన కూతుర్ని మానభంగం చేస్తున్నారంటే ఆ నరకం ఎంత ఉంటుందో ఒక్కసారి తల్లిదండ్రులు. అలాంటివి కూడా చాలా చేసిండు. వాళ్ళు చనిపోయినప్పుడు పండగలు చేసుకున్నారు. ఓబల్ రెడ్డి వాళ్ళు చనిపోయి జనాలు చేసుకున్నారట, చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా మాకు కథలుగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అనంతపురం జిల్లాలో పరిటాల రవికి జనం బ్రహ్మరథం ఎందుకు పట్టారు అనేది తెలుసుకోవాలంటే ఆనాటి పరిస్థితులను తెలుసుకుంటే పరిటాల ప్రస్థానం జనబలం తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఆనాటి అమానవీయ పరిస్థితుల్లో మచ్చుకు కొన్ని సంఘటనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఈ అరాచకాలు ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రస్తావనకు వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. 1992 జూలైలో ఒక దారుణ ఘటన జరిగింది. ధర్మవరం జయలక్ష్మి థియేటర్ క్యాంటీన్లో పనిచేసేందుకు ఆ రోజే 2 మహిళలు బెంగళూరు నుంచి వచ్చారు. ఒక ఆమె పేరు నూర్జహాన్, ఈమె వయసు 20 సంవత్సరాలు. మరొక ఆమె పేరు మునియమ్మ, ఈమె వయసు 30 సంవత్సరాలు. అర్ధరాత్రి సమయం సెకండ్ షో వదిలారు. క్యాంటీన్లో సామాన్లన్నీ సర్దిపెట్టి మహిళలిద్దరూ నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో 2 ఆటోలు వచ్చి థియేటర్ ముందు ఆగాయి. ఆటో నుంచి గబగబా 10 మంది యువకులు కిందకు దిగారు. వాళ్ల చేతుల్లో రకరకాల మారణాయుధాలున్నాయి. గేటు తెరవమని గద్దించారు. వాచ్మెన్ గేటు తీయలేదు. గోడలు దూకి లోపలికి ప్రవేశించి ముందు వాచ్మెన్ని చితకబాదారు. అక్కడి నుంచి నేరుగా క్యాంటీన్ దగ్గరికి దూసుకెళ్లారు. అక్కడున్న 2 ఆడవాళ్లని తన వెంట బయలుదేరమని బెదిరించారు. వాళ్ళు నిరాకరించారు. అడ్డొచ్చిన క్యాంటీన్ నిర్వాహకుల్ని కొట్టి పక్కకు నెట్టేశారు. ఆడవాళ్లు అరవకుండా నోళ్లను కట్టేశారు. చేతుల రెక్కలు విరిచి వెనక్కి తిప్పి పట్టుకుని తీసుకుని వెళ్లి ఆటోలో పడేశారు. ఆటోలు 2 ఒక ఉదుటున బయలుదేరి వేగంగా పట్టణం శివారులకేసి పరుగులు తీశారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు తీసుకెళ్లి అందరూ సామూహికంగా మానభంగం చేశారు. అసహాయులైన ఆ మహిళలిద్దరూ పెట్టిన ఆర్తనాదాలు విని పట్టించుకునే నాథుడే లేకపోవడంతో అవి కేవలం అరణ్య రోదనాలుగానే మిగిలిపోయాయి. తరువాతి రోజు దాదాపుగా అపస్మారకంలో ఉన్న ఆ 2 మహిళలను థియేటర్ ముందు తెచ్చి పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీసేస్తామని అక్కడున్న వాళ్ళందరినీ బెదిరించి వెళ్లారు. జరిగిన దుర్మార్గం పట్టణ ప్రజలకి, పోలీసులకి అందరికీ తెలుసు. అయినా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఏంటి అన్యాయమని ఎవరూ ప్రశ్నించలేదు. జూలై 10వ తేదీన ఈనాడు దినపత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ధర్మవరంలో ధర్మం చెర, న్యాయం వద, 2 మహిళల గ్యాంగ్ రేప్. ఇది ఆ వార్తా కథనం శీర్షిక. దినపత్రికలో వచ్చిన వార్తను చదివాక జనంలో కదలిక వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున కదలడంతో బందులు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రజల ఆగ్రహానికి భయపడి పోలీసులు ఓబుల్ రెడ్డి మీద, అతని అనుచరుల మీద కేసులు పెట్టారు. అయితే ఇదంతా జనం ముందు కేవలం ఒక కంటి తుడుపు చర్యగా జరిగిందే తప్ప వాళ్ల మీద తీసుకున్న చర్య అంటూ ఏమీ లేదు. మరో ఘటన. కర్నూలు నుంచి ఒక తండ్రి కూతురు వైద్య పరీక్ష నిమిత్తం ధర్మవరం వచ్చారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక లాడ్జ్లో బస చేశారు. ఓబుల్ రెడ్డి నేరుగా ఆ రూమ్కి వెళ్ళాడు. ఆ అమ్మాయిని రమ్మన్నాడు. తండ్రి కూతురు ప్రతిఘటించారు. ఆగ్రహం చెందిన ఓబుల్ రెడ్డి తండ్రిని రూమ్ కిటికీకి కట్టిపడేసి అతని కళ్ల ముందే ఆ అమ్మాయిని చెరిచాడు. అత్యాచారం జరిపిన ఓబుల్ రెడ్డి జోలికి వెళ్లకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే నేరం మోపి లాడ్జ్ యజమానులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో 3 రోజుల పాటు ఆ లాడ్జ్ మూతపడింది. ఏప్రిల్ నెలలో కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళ అదృశ్యమైంది.
ఆ టీచర్ మీద అత్యాచారం జరపడంతో పాటు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పట్టణ శివారులో పాడేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో అనాథ శవం కింద గుర్తించి మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారం చేశారు. అదే నెలలో ఒక కాల్గాల్ని తీసుకొచ్చి సామూహికంగా అత్యాచారం జరపడంతో ఆ అమ్మాయి చనిపోయింది. 10 రోజుల అనంతరం ధర్మవరం చెరువులోని కంప చెట్ల మీద ఆమె అస్థిపంజరమై వేలాడుతూ కనిపించింది. తనకల్లు అనే ఊరు నుంచి పని మీద ధర్మవరం వెంకటేశ్వర లాడ్జిలో దిగిన ఓ జంట మీద ఓబుల్ రెడ్డి ముఠా దాడి చేసింది. భర్త కళ్ల ముందే భార్యపై అందరూ కలిసి అత్యాచారం చేశారు. ఎదురు తిరిగిన భర్తను ఓబుల్ రెడ్డి రివాల్వర్తో కాల్చాడు. చాలా కాలం పాటు ఆ రూమ్ గోడ మీద ఓబుల్ రెడ్డి పేల్చిన రివాల్వర్ తాలూకు బుల్లెట్ గుర్తులు అలాగే ఉన్నాయి. సుబ్బరాయుడు అనే వ్యక్తి ముందే ఓబుల్ రెడ్డి అతని భార్యను చెరిచాడు. అవమానం భరించలేక ఎదురు తిరిగిన పాపానికి భర్త సుబ్బరాయుణ్ణి గట్టు మీదకు తీసుకెళ్లి సజీవంగా దహనం చేశాడు. 14 సంవత్సరాల బాలికను తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్లో సామూహికంగా చెరచడంతో పాటు సిగరెట్లతో కాల్చి హింసించి హత్య చేశాడు. ఒక ప్రభుత్వ అధికారి భార్యను చెరబట్టిన సంఘటన ఓబుల్ రెడ్డి జరిపిన అత్యాచారాలకు పరాకాష్ట. ధర్మవరం వీధుల్లో తన అనుచరులను వెంట పెట్టుకుని జీపు మీద తిరుగుతూ ఉండడం ఓబుల్ రెడ్డికి హాబీ. ఓ రోజు సాయంత్రం ఒక అధికారి భార్య కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళింది. అదే సమయంలో అటువైపుగా జీపులో వెళుతున్న ఓబుల్ రెడ్డికి ఆమె కంట్లో పడింది. ఆ అమ్మాయితో మాట్లాడి రమ్మని ముందు తన మనుషుల్ని పంపాడు. అధికారి భార్య ఎదురు తిరిగింది. దూరంగా ఉండి గమనిస్తున్న ఓబుల్ రెడ్డికి ఆమె మీద ఆగ్రహం కలిగింది. వెంటనే జీపును ఆ అమ్మాయి ఉన్న చోటికి పోనిచ్చాడు. పట్టపగలు జనం అందరూ చూస్తుండగానే ఆ అధికారి భార్యను బలవంతంగా జీప్లో వేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. ఆ అమ్మాయి భర్త ఓ ప్రభుత్వ అధికారయుండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తన భార్య విషయంలో జరిగిన అన్యాయాన్ని గురించి బయట ఎవరికీ చెప్పుకోలేక నేరుగా ఓబుల్ రెడ్డి తల్లి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. నీ పెళ్ళ ఏమీ అరిగిపోదు, ముచ్చట తీరాక వాడే పంపిస్తాడులే వెళ్ళమంది ఆ మహాతల్లి. చివరికి వాళ్ళు దయతలచి వదిలిన మీదటనే ఆ అధికారి భార్యతో సహా ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలను మహేష్ బాబు సినిమా ఒక్కుడులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు ఓబుల్ రెడ్డిగా, రామ్ గోపాల్ వర్మ చిత్రంలో బుక్కారెడ్డిగా చిత్రీకరించారు. 1991 నుంచి ధర్మవరం, పెనుగొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెలరేగిన అరాచక శక్తుల్ని వివిధ పద్ధతులలో ఎదుర్కోవడం ద్వారానే పరిటాల రవీంద్ర ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. ఆ పరిస్థితుల్లో పరిటాల రవే కాదు, ఆ స్థానంలో ఎవరు నిలబడినా పరిటాల రవికి పట్టినట్లుగానే ప్రజలు బ్రహ్మరథం పట్టుండేవారు. ఈ వాస్తవాన్ని పరిటాల రవే పలు సందర్భాల్లో పత్రికల వారికి చెబుతుండేవాడు. ఓబుల్ రెడ్డి అతని అనుచరులు జరిపిన అత్యాచారాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ సంఘటనలన్నీ దాదాపుగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో అచ్చయినవే. వివిధ సందర్భాలలో పోలీస్ అధికారుల ద్వారా పూర్తి వివరాలతో పాటు నివేదికల రూపంలో ప్రభుత్వాలకు అందినవే. ధర్మవరంలో 4 పాదాల మీద నడుస్తున్న అధర్మం శీర్షిక అచ్చుకాగా మరికొన్ని ధర్మవరంలో కీచక పర్వం శీర్షిక అచ్చయ్యాయి.